24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. జ్యోతిష్యం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న మన ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు శ్రీ అమరన్ కాశ్యప్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు చూసుకుంటే రాబోయే మార్చి 30వ తారీఖున షష్టగ్రహ కూటమి రాబోతుంది అని చెప్తూ ఆ రోజున ఏదో జరగబోతుందో చాలా మంది జ్యోతిష్యులు ఏవో చెప్తున్నారు. మరి దీని గురించి మీరేం చెప్తారు? ఈ గ్రహాలు సృష్టి మొదలైన దగ్గర నుంచి ఈ గ్రహాల మూమెంట్ ఉన్నది. ఇటువంటి చాలా జరిగినాయి. ఇంతకుముందు జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి, రాబోయే కాలంలో కూడా జరుగుతాయి అన్నమాట. ఇవి రెగ్యులర్గా జరిగే ప్రక్రియ ఇది అనమాట. 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4 గ్రహాలు అలా కలుస్తాయి. ఈ షష్టగ్రహాలు కలిసేది అనేది ఎప్పుడో కానీ జరగదు. యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ మంది గ్రహాలు ఒకే చోట ఉండకూడదు. నేను ఇదివరకు కూడా కొన్ని విషయాల్లో చెప్పాను. నేను ఎక్కువ గ్రహాలు అన్ని గ్రహాలు ఒకే రాశిలో ఉండటం అంటే గోళ యోగం అంటే జరగదు. రాహుకేతువులు ఎప్పుడు ఆపోజిట్లో ఉంటారు కనుక ఒక 6 గ్రహాలే 8 గ్రహాలే కలిసే ఉంటుంది, కానీ మిగతా కాదు. అలాగే 9 గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఉంటే దాని గ్రహమాలిక యోగం అంటారు, అది మంచిదని చెప్పాను. అలాగే ఎక్కువ చెడు జరిగేది ఎప్పుడంటే అన్ని గ్రహాలు కలిపి 2 రాశుల్లోనూ, అన్ని గ్రహాలు కలిపి 3 రాశుల్లోనూ, 4 రాశుల్లోనూ ఉంటే కొంచెం చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే ఇప్పుడు జరిగే షష్టగ్రహ కూటమి అనేది ఎన్ని గ్రహాలు కలుస్తున్నాయి, ఎక్కడ కలుస్తున్నాయి, ఏ స్థానంలో ఏ రాశిలో కలుస్తున్నాయి అనేది ఒకటి చూడాలి. వాళ్ళలో శుభులు ఎవరు, పాపులు ఎవరు కూడా చూడాలన్నమాట. ఇదివరకు జరిగిన పరిస్థితులు వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ఈ సోకాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి వచ్చే మార్చి 30, 2025 ఆ రోజు ఉగాది రోజు. ఆ ఉగాది రోజునే జరుగుతుంది అనమాట. ఆ జరిగేది మీనరాశిలో జరుగుతున్నది. మీనరాశి అనేది నైసర్గిక శుభుడైన గురువు రాశి అన్నమాట. గురువు అందరికీ శుభాలే చేస్తాడు కనుక, కానీ ఆయన చెడు చేయడు. మీనరాశిలో ఉన్న ఏ గ్రహాలైనా సరే ఆ గురువు ఆజ్ఞానువర్తులై ఉండాలన్నమాట. గురువు కంట్రోల్లోనే ఉంటారన్నమాట. ఈ షష్టగ్రహ కూటమి అనేది కేవలం 2 రోజులే ఉంటుంది అన్నమాట. 28 మార్చిని మొదలయ్యి 31 మార్చి వరకే ఉంటుంది అన్నమాట. అంతకు ముందే 18వ తారీఖునే 4 గ్రహాలు వస్తాయి. 28వ తారీఖున 5 గ్రహాలు వస్తాయి. 29వ తారీఖున చంద్రుడు కూడా కలిస్తే 6 గ్రహాలు కలుస్తాయి. మళ్ళీ 31కి చంద్రుడు సాయంత్రం నుంచి చంద్రుడు విడిపోతాడు, అప్పుడు 5 ఉంటాయి. మళ్ళీ మేలో ఇంకొక 2 గ్రహాలు బయటకు వస్తాయి. జూన్ వరకు మళ్ళీ ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ జరిగే విధానంలో ఏం జరుగుతుందంటే మేనంలోనే ఈ అన్ని గ్రహాలు కలుస్తాయి అన్నమాట. అప్పుడు మేనంలో చేరే గ్రహాలు ఏంటంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, శని. రాహువు ఇదివరకు నుంచి అక్కడే ఉన్నాడు అనమాట. శని ఆ రోజునే కొత్తగా మార్చిలోనే ఆ గ్రహానికి వెళ్తాడు. అది శని రాహువుల కలయిక ఒక మంచి పరిణామం కాదు. అప్పుడు కొంతమందికి కొంచెం నష్టాలు కూడా జరుగుతాయి, ఉత్పాతాలు అని చెప్పాము. ఆ తర్వాత అక్కడికి వచ్చేసరికి బుధుడు, శుక్రుడు చేరుతారు. బుధ గ్రహానికి అది నీచ, మీనరాశి అనేది నీచ. అక్కడ బుధుడు ఏ రకమైన ఫలితాన్ని ఇవ్వలేడు. శుక్రగ్రహానికి అది ఉచ్చ. శుక్రుడు అక్కడ ఉంటే అందరికీ మంచి శుభాలు, ఆర్థికంగా అభివృద్ధి ఇస్తాడు అనమాట. సరే, తర్వాత వచ్చేసరికి సూర్యుడు చేరుతాడు. సూర్యుడు వచ్చేసరికి సూర్యుడికి క్లోజ్ డిగ్రీస్లో ఉన్న గ్రహాలు కంబస్షన్ చెందుతాయి, అస్తంగత్వం చెందుతాయి అంటారు. ఆ రకంగా సూర్యుడు అక్కడ చేరేసరికి మిగతా గ్రహాల ప్రభావం ఉండదు. ఆ 3 నెలల్లో 1 నెలంతా సూర్యుడి ప్రభావమే ఉంటుంది. అన్ని గ్రహాలు ఆయన మాట వినాల్సిందే. ఎలా అయితే ప్రైమ్ మినిస్టర్ అయితే మిగతా మినిస్టర్స్ అందరూ నుంచున్నట్టు అందరూ ఆయన చెప్పినట్టు వినాల్సిందే. సో ఈ షష్టగ్రహ కూటమి అనేది అంత విపరీత ప్రభావం చూపించేది అనేది లేదు. షష్టగ్రహాలు కూటమి ఉన్న 1 నెల పాటు సూర్యుడి ప్రభావం ఉంటుంది. అక్కడ ఉండే మళ్ళీ మూడు శుభగ్రహాలు ఉన్నాయి. గురువు శుభగ్రహమే, గురుస్థానం శుభగ్రహమే, కానీ గురువు వచ్చి బయట వృషభ రాశిలో ఉంటాడు. కుజుడు వచ్చి కర్కాటకంలో ఉన్నాడు. కేతు వచ్చి కన్యలో ఉన్నాడు. ఈ శని రాహువుల కలయిక ముందే జరుగుతుంది, దాని మీద కొంచెం బ్యాడ్ జరుగుతుంది. అలాగే శుక్రుడు వచ్చి మంచి చేస్తాడు, బుధుడు వచ్చి ఏమీ చేయడు. సూర్యుడు వచ్చిన తర్వాత అందరూ కలిసి సూర్యుడి మాట వింటారు. సో దీనివల్ల విపరీతంగా వచ్చే చెడు అనేది ఏమీ లేదు. దీనికోసం ఎవరు భయపడిపోవాల్సిన పని లేదు, భయపెట్టాల్సిన పని కూడా లేదు. సార్, ఇప్పుడు చూసుకుంటే చెడు కొంచెం జరిగినా సరే దోషం అనేది ఉంటుంది కదా, దోష నివారణ ఏమిటి? ఇది ఇప్పుడు అయితే లేదు, కానీ ఇదివరకు పూర్వకాలంలో రాచరికాలు ఉన్నప్పుడు ఈ కుల గురువులు అంటూ ఉండుండేవారు. ఒక్కొక్క రాజ్యానికి ఒక ఆస్థాన పండితులు, ఆస్థాన విద్వాంసులు, ఆస్ట్రాలజర్స్ ఉండేవారు అన్నమాట. అప్పుడు ఆ రాజ్యంలో ఇటువంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు
ఎటువంటి ఉత్పాతాలు జరిగే అవకాశం ఉందో వాటి నివారణ వాళ్ళు ముందే తెలుసుకుని వాళ్ళకి చెప్పి దానికి తగిన హోమాలు యాగాలు చేయించేవారు అన్నమాట. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ పరంగా చేయడానికి ఏ ప్రభుత్వాలకి అంతగా ఆసక్తి లేదు, వారికి అంత ఇది కూడా లేదన్నమాట. ఇంకా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా కొంతమంది పూనుకుని ట్రస్టులు, కొన్ని పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు చూసాం అయోధ్యలో సహస్రచండీ యాగం అని ఒకటి జరుగుతుంది. అలాగే ఎవరైనా ఇటువంటి ట్రస్టులు పూనుకుని ఈ నివారణకి తగిన హోమాలు అందరినీ కంట్రోల్ చేసే సూర్యుడు, ఈ నవగ్రహ హోమం, ఈ నవగ్రహాలు నవగ్రహాల్లో మళ్ళీ 2 వర్గాలు, గురువర్గం శని వర్గం. ఆ శని ఇప్పుడు జరిగేదంతా ఎక్కువ గురువర్గం గ్రహాలు కలుస్తున్నాయి కనుక వాటికి అధిపతి శివుడు. తో శివుడికి సంబంధించిన పూజలు. సో యువతల పక్క నుంచి ప్రభావం రాకుండా జనార్దనుడు, వీరిద్దరు ముగ్గురిని కలిపి అమ్మవారు. గ్రహరూపి జనార్దన, గ్రహరూపి మహేశ్వర, గ్రహరూపి మహామాయ అంటారనమాట. ఈ ముగ్గురికి సంబంధించిన హోమాలు అటువంటివి చేయించుకుంటే కనీసం ఆ 3 నెలలు 1 month అయినా చేయించుకుంటే సరిపోద్ది. అట్లాగే ఆ సమయంలో ఎవరైనా శిశువులు జన్మిస్తే వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి అనే దోషం వస్తుంది. సో వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఆ డేట్లో ఆపరేషన్స్ అటువంటివి చేయించుకోకుండా ఉండటం మంచిది. ఇప్పుడు చాలామంది సిజేరియన్ చేయించుకుంటున్నారు కనుక ఆ డేట్ ఇస్తే కొంచెం డేట్కి ముందుగా కానీ తర్వాత కానీ చేసుకుంటే వారికి ఆ దోషం ఉండదు. ఆ తర్వాత ఆ దోష పరిహారానికి కూడా వాళ్ళు అప్పుడున్న ఆ లగ్నం ఏ లగ్నంలో పుట్టారో చూసుకోవాల్సి వస్తుంది. ప్రతి 2 గంటలకు ఒక లగ్నం మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ లగ్నాతి షష్టగ్రహ కూటమి 3వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ 8లో కానీ 12లో కానీ ఉంటే వాళ్ళకి దోషం వస్తుంది. సో ఆ లగ్నాలు ఏ టైంకి ఉంటాయి చూసుకుని ఆ టైంలో కాకుండా వేరే టైంలో 5, 9, 1 స్థానాలు 10, 11 ఉన్న లగ్నాలు చూసుకుంటే అప్పుడు వారికి ఆ జన్మకాల దోషం కూడా తొలగిపోతుంది. సో దీనికోసం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైనా వ్యక్తిగతంగా వారు కాంటాక్ట్ చేసి డీటెయిల్ చేస్తే వారికి మనం తగిన పరిహారాలు కూడా మనం చూపించవచ్చు. అసలు ఇప్పుడు చూసుకుంటే అణుయుద్ధాలు కూడా జరగబోతున్నాయి అంటున్నారు. నిజాలు ఏంటి మరి దీనిలో? అణుయుద్ధాలు, అసలు యుద్ధాలు అనే జరగడానికి కారణం కుంభంలో ఉన్న శని. 2 ఏళ్ల క్రితం చూసాము, ఎప్పుడైతే కుంభంలోకి శని ప్రవేశించాడో యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. అది 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. అది రేపు మార్చి తోటి ఆగిపోతాయి. శని కుంభం నుంచి మీనరాశికి వెళ్ళినప్పుడు యుద్ధాలు ఆగిపోతాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ యుద్ధాలు ప్రారంభం అయ్యాయి అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న యుద్ధాలు ఆగిపోతాయి అన్నమాట. ఇకపోతే అణుయుద్ధాలు జరుగుతాయంటానికి ఇదివరకు జరిగిన అణుయుద్ధాలు అప్పుడు ఏ గ్రహగతులు ఉన్నాయో చూడాలి. లాస్ట్ టైం ఫస్ట్ అణుబాంబు వేసింది ఆగస్ట్ 6, 1945 మార్నింగ్ 8:15 AM ఇది నాగసాకి మీద వేశారు, హిరోషిమా మీద వేశారు. రెండో అణుబాంబు ఆగస్ట్ 9, 1945 ఆగస్ట్ 9 11:02 AM నాగసాకి మీద వేశారు. అప్పుడున్న గ్రహగతులు చూస్తే అప్పుడు మిథునంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఆ లగ్నం మిథున లగ్నం. ఆ మిథున లగ్నానికి 2వ స్థానంలో యురేనస్, యమగ్రహం అంటారనమాట. అవుటర్ ప్లానెట్స్ అంటారు. యురేనియస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. ఈ 3 గ్రహాలు మన నవగ్రహ కుటుంబంలో కావు. అవి బయట నుంచి వచ్చే గ్రహాలు అనమాట. వాటి మూమెంటు 100 years నుంచి 200 years 300 years వరకు ఉంటుంది అనమాట. అట్లాగా ఆ సమయంలో ఆ లగ్నానికి 2వ స్థానంలో ఆ యురేనియస్ వచ్చే గ్రహ ప్రభావం ఉండటం వల్ల అప్పుడు అణు బాంబులు వేయడం జరిగింది. కానీ దానివల్ల ఏం జరిగింది, పర్యవసానాలు ఏంటి తెలుసుకుని ప్రపంచం అంతా అణుయుద్ధాలకు మళ్ళీ వెళ్లకుండా ఉండేలానే చేసుకున్నారు. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ గ్రహాల కూటమి అంతా కూడా శుభస్థానమైన మీనంలో జరుగుతున్నది. అప్పుడు బుధస్థానంలో జరిగింది. బుధుడు పాపులతో కలిగితే పాప ఫలితాలు, శుభులతో కలిగితే శుభ ఫలితాలు ఇస్తాడు. వేరేజ్ మీనరాశి అనేది నైసర్గిక శుభుడైన గురువు రాశి కనుక గురువు అందరినీ కాపాడేవాడు, రక్షించేవాడు, అందరినీ చక్కగా చూసేవాడు కనుక ఆ గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఇటువంటి యుద్ధ ప్రేరేపణ జరగదు. అప్పుడు ఈ రకమైన పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు యురేనస్ గ్రహం కూడా అటువంటి ప్రభావం కలిగి లేదు. సో అణు యుద్ధాలు జరుగుతాయి అనేది అంత ఖచ్చితంగా ఏమి జరగదు. ఇఫ్ ఇన్ కేస్ జరగకపోయినా ఇలా దీని నివారణకి ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎలాగైతే ఈ ఉత్పాతాలు వస్తున్నాయో వాటికనేది మానవ ప్రయత్నం, దైవ ప్రార్థన 2 జరగాలి. సో మానవ ప్రయత్నం ఆల్రెడీ మొదలైంది. ఉక్రెయిన్ వారు ఆపడానికి ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అందులో మన మోడీ గారే చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఆయన వల్ల అది ఆగిపోద్దని కూడా చెప్పాను. జనవరి నుంచి ఆ ప్రక్రియ, జనవరిలో ట్రంప్ ఛార్జ్ తీసుకునే లోపు ఇది స్టార్ట్ అవుతుంది. దీని నుంచి గౌరవప్రదంగా అందరూ బయటపడిపోవాలనే ఇంటర్నేషనల్ నాయకులందరూ ప్రయత్నిస్తున్నారు.
సో దీనికి జనవరి నుంచి ప్రయత్నాల్లో మోడీ గారు ప్రముఖ పాత్ర వహించి దాన్ని ఆపడం జరుగుద్ది. ఓకే. ఓకే. అదేవిధంగా ఆ సమయంలోనే ఎవరు ఇంకా అణు బాంబులు వేయం. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఒప్పందం ఉంది. న్యూక్లియర్ నాన్ ఫస్ట్ అనే సిద్ధాంతం ఒకటి. నేను ముందు న్యూక్లియర్ హెడ్ వేయను అనే ఒక దానికి కట్టుబడి ఉన్నారనమాట. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అసలు న్యూక్లియర్ వెపన్సే గ్రాడ్యువల్గా తగ్గిపోయే అవకాశం కూడా ఉన్నది. సో కాకపోతే ఈ ఈ ఒకే చోట ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు వాతావరణంలో మార్పులు, కొన్ని ఉత్పాతాలు, అటువంటి తుఫాన్లు, లేకపోతే ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు అటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అందులో కానీ వాటికి ఎక్కువ కారకుడైన కుజుడు బయట ఉన్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఇద్దరు సూర్యుడి కంట్రోల్లో అందరూ ఉన్నారు. శుభస్థానము, శుక్రుడు ఉచ్చ, ఇకపోతే శని రాహువులే ఉన్నారు. ఆ శని రాహువుల ప్రభావం వల్ల ఎవరైనా నాయకులకి, రాజకీయ నాయకులకి శని రాహువుల ప్రభావం వల్ల ఇదివరకైతే ప్రభువులు ఉంటే ప్రభువులకి ఉపద్రవాలు వచ్చాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు కనుక రాజకీయ నాయకులకి ఎవరికన్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనబాహుళ్యం మీద వీటి ప్రభావం అంతగా ఉండదు. సార్, థ్యాంక్ యూ సార్. వ్యూవర్స్ చూసారు కదా, మరి మీకు కూడా ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.